Yeah. So we are creating measure kada. So let me create a measure, new measure. సో దీనికి మన ఫార్ములాస్ డైరెక్ట్ గా డాక్స్ లో ఉన్నాయి. సో మనం ఏదైతే మాన్యువల్ గా క్యాలిక్యులేట్ చేసి చెక్ చేసుకున్నామో సో దానికోసం ఫస్ట్ టోటల్ వైటీడీ. సో నేను దాని ఫార్ములా కూడా టోటల్ వైటీడీ ప్లస్ చేస్తాను. సో వైటీడీ ఈజ్ ఈక్వల్ టు మీరు ఏం రాస్తారు, టోటల్ వైటీడీ అని డైరెక్ట్ గా ఉంది మనకి. సో టోటల్ వైటీడీ అనే ఫంక్షన్. సో దీనికి మీరు ఇవ్వాల్సింది ఏంటి, ఎక్స్ప్రెషన్ అండ్ డేట్స్. సో మిగతా అన్ని కూడా లైక్ దీంట్లో అమౌంట్. సో అమౌంటే కదా నేను చూడాలనుకుంటున్నాను. బై డేట్ కాలం ఇస్తే చాలు. డేట్స్ కాలంలో మన డేట్ టేబుల్ కాలంలో డేట్ ఏముంది, డేట్స్ డాట్ దాంట్లోంచి డేట్. సో లెట్స్ సి. సో లెట్స్ గో ఫర్ ఇట్. ఓకే, లెట్స్ మేక్ ఇట్ హియర్. ఓకే, సో లెట్స్ డ్రాగ్ ఇట్. వైటీడీ కరెక్ట్గా వస్తుందో లేదో చెక్ చేద్దాం. మనం ఎక్స్పెక్ట్ చేసింది ఎంత, 130 వస్తుందో రావట్లేదు. సో దట్ ఈస్ వాట్. సో సేమ్ థింగ్ విత్ ఓకే న్యూ మెజర్. సో ఎంటీడీ వచ్చేటప్పటికి need to MTD. So I was trying to go for MTD. That's it. Just mere month to date and match the chalu. You'll get a month to date. So monthly date is coming a blank. Let's remove these. Let's check. Yeah, month to date. Date అవసరం లేదంట దానికి. సో యూ నీడ్ నాట్ టు పాస్ ఎనీ డేట్స్. యాక్చువల్లీ డేట్ అవసరం లేదు. సో దీనికి కూడా ఇట్ షుడ్ వర్క్ వితౌట్ డాట్ డేట్. సో డేట్ అవసరం లేదు. డేట్స్ క్యాలెండర్ లో డేట్ టేబుల్ లో ఉన్న డేట్ ని తీసుకొస్తే చాలు. సో జస్ట్ మన దాంట్లో డేట్ ఉంది కదా, సో దాన్ని తీసుకొస్తే సరిపోతుంది. అలాగే క్యూటీడీ, ఇట్స్ ఎ న్యూ మెజర్. సో జస్ట్ ప్లేస్ ఇట్ instead of them, you need to place it as a Q. So then QTD and so where you will try to go with the Q. Quarter to date. Let's go for a measure. So place it as a QTD. So is it matching with our things? 130, 40, 90, right? So that is what. And so you can place some table here and just to drag the dates. Dates drag cheyandi. So you can get the dates and as well as the sales, right? So this is 130 MTD is one QTD. So దీన్నే మనం total MTD, YTD and QTD and got it. So that is what. Okay, so we have seen previous year opening balance, closing balance చూద్దాం. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటి, దెర్ ఈస్ అనదర్ థింగ్ నోన్ యాజ్ క్లోజింగ్ బ్యాలెన్స్. అసలు ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ట్రై టు అడ్జస్ట్ మోర్ డేట్స్ హియర్. నేను కొంచెం ఎక్కువ డేట్స్ వేస్తాను, ఎందుకంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలి కాబట్టి. దానికోసం ఏం చేస్తానంటే సో ఐ ట్రై టు కీప్ సమ్ మోర్ డేట్స్. ఓకే, సో లెట్స్ సే విల్ సే 0/2021, 06/02. Okay, second. Then మనం 2021 01/02 కదా, సారీ 02/06/2021. Okay, let's make it as 30. సో అలాగే ఇక్కడ నేను 30th కదా, 06/2021 ప్లేస్ చేస్తాను. 30th డేట్ కి 20 రూపీస్. సో 01/07/2021, it's July 10, and 02/07/2021, it's 20 rupees. 100 so to understand more clearly. 09/07/2021, 50. ఓకే, సో నేను ఇక్కడ కొన్ని కంటిన్యూస్ డేట్స్ చేశాను సో కావాలని. సో ఎందుకంటే మనకి స్టార్టింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ అని తెలియాలి కాబట్టి. సో లెట్స్ క్లోజ్ ఇట్, అప్లై.
సో ఈ వాల్యూస్ చేంజ్ అవుతాయి ఇప్పుడు, ఎందుకంటే మనం ఇప్పుడు డేట్స్ ని వేరేగా వేసాం కాబట్టి. సో సో బట్ ద కాన్సెప్ట్ రిమైన్స్ ద సేమ్. సో అంటే వాల్యూస్ చేంజ్ అయినా కూడా ఆ క్వార్టర్ లో, మంత్, ఇయర్ లో మొత్తం వాల్యూ ఎంత, ఆ క్వార్టర్ లో ఎంత, ఆ మంత్ లో ఎంత. సో దట్ ఈస్ వాట్ ద ప్రీవియస్ క్యాలిక్యులేషన్ మీకు ఏదైతే చెప్పాను. ఇక్కడ మంత్ టు క్వార్టర్ రెండు సేమ్ ఎందుకు ఇచ్చింది అంటే, ఈ మంత్ లో ఉన్నది కూడా 160, ఇది కూడా సేమ్ క్వార్టర్ లో పడుతున్నాయి కాబట్టి. సో 160 160 10 ప్లస్ 100 ఎంత, 110 110 ప్లస్ 50 160, అందుకు రెండు 160. మొత్తం వాల్యూ 370 ఉంది. 370లో నుంచి 30 తీసేస్తే ఎంత, జనవరి 2020 ఇది, మిగతా 21. సో 30 తీసేస్తే ఎంత, 340. వీఆర్ గుడ్ విత్ దట్ ఎంటీడీ వైటీడీ. సో ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ చూడాలి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటి, క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది మంత్ అంటే, సో దే ఆర్ ట్రైంగ్ టు సే, సో ఏమేమి పాస్ చేయాలో చూద్దాం. సో ఎక్స్ప్రెషన్, డేట్, అంతే, ఇంకేం పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా డేట్ టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ అంటే డేట్స్ తో బాగా కొలరేట్ అయి ఉంటాయి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఓకే, సో వాడు ఏమంటున్నాడు, ఎక్స్ప్రెషన్ ఎట్ ది లాస్ట్ డే ఆఫ్ ది మంత్ ఇన్ ద కరెంట్ కాంటెక్స్ట్, లాస్ట్ డే ఆఫ్ ది మంత్ తీసుకుంటది అంటున్నాడు. సో లెట్స్ సి లాస్ట్ డే ఆఫ్ ది మంత్ కి మనకి ఇస్తుందో అట్లా చెక్ చేద్దాం. సో దానికోసం నేను ఒక మెజర్ క్రియేట్ చేస్తాను. సో నాకేం కావాలంటే లాస్ట్ డే ఆఫ్ ది మంత్ కావాలి. సో క్యాల్కులేటెడ్ కాలం మెజర్ క్రియేట్ చేస్తాను, ఎందుకంటే టోటల్ వాల్యూ కావాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను, వీడు జనరల్ గా మనకి ఏమి ఇచ్చాడు. సో హీఈస్ గివెన్ డైరెక్ట్లీ క్లోజింగ్ బ్యాలెన్స్, ఎక్స్ప్రెషన్ అండ్ డేట్. సో నేను కూడా అదే చేస్తాను, క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ మంత్. ఓకే, సో he was trying to say that expression, and what is the expression. So I was trying to go with the sum of సేల్స్ అమౌంట్, కామా, సో డేట్స్ అనే కాలం ఉంది కదా మనకి ఆల్రెడీ. సో దాన్ని సింపుల్ గా స్పెసిఫై చేసి క్లోజ్ చేస్తున్నాను. సో దీన్ని ఏమంటారంటే క్లోజింగ్ బ్యాలెన్స్. ఓకే, సో లెట్స్ సీ వాట్ ఈస్ ద క్లోజింగ్ బ్యాలెన్స్ ఇట్ వాస్ ట్రైంగ్ టు గివ్. సో అంటే జనరల్ గా క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే, మనము బ్యాంక్ లో ట్రాన్సాక్షన్ చేస్తున్నాం అనుకోండి, ఆ లాస్ట్ డే ట్రాన్సాక్షన్ మీ క్లోజింగ్ బ్యాలెన్స్, అంతే కదా. ముందు ఒక 10 రూపాయలు వేసారు, మళ్ళీ తీసారు, మళ్ళీ వేసారు, లాస్ట్ డే ఎంత వరకు అమౌంట్ ఉందో మీ అకౌంట్ లో, అదే మీ లేటెస్ట్ అమౌంట్, అంతే కదా. సో దట్ ఈస్ వేర్ వి కాల్ ఇట్ యాజ్ ఎ క్లోజింగ్ బ్యాలెన్స్. సో క్లోజింగ్ బ్యాలెన్స్ యొక్క మనీ తెలుసుకోవాలి అనుకుంటే, సింప్లీ ఐ రైట్ ఇట్ యాజ్ ఎ క్లోజింగ్ బ్యాలెన్స్. ఆటోమేటికలీ ఇట్ విల్ ట్రై టు డిటెక్ట్ యువర్ last day of the transaction. Either last day of the transaction, which is a 50 rupees, it was trying to show me that 50 rupees. Okay, so దీన్నే తీసుకొచ్చి నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను, ఈ టేబుల్ లో ప్లేస్ చేస్తాను, వాట్ ఇట్ విల్ షో మీ. సో చూడండి, వెన్ యూ అబ్జర్వ్ ఇట్, సో దీంట్లో ఒకే ఒక రో ఉంది కాబట్టి అదే క్లోజింగ్ బ్యాలెన్స్ 30. సో దీంట్లో ఒకే ఒక రో ఉంది కాబట్టి అది క్లోజింగ్ బ్యాలెన్స్. ఇక్కడ టూ ఉన్నాయి. సో దీంట్లో లాస్ట్ డే, మేలో లాస్ట్ డే జరిగిన ట్రాన్సాక్షన్ ఎంత, 20. ఎందుకంటే ఇది మంత్ లెవెల్ చూస్తుంది. సో ఈ మంత్ లెవెల్ లో చూస్తే, సో ఈ రెండిట్లో 2 డేట్స్ ఉన్నాయి. దీంట్లో లాస్ట్ డే ట్రాన్సాక్షన్ ఏది జరిగింది, 20 రూపీస్. దిస్ ఇస్ ద లాస్ట్. ఇప్పుడు జూన్ లో నాకు 2 డేట్స్ ఉన్నాయి. సో దీంట్లో లాస్ట్ డే జరిగింది 30, రైట్. సో జూన్ లో 3 డేట్స్ ఉన్నాయి, 1 2 3 40 30 20. సో అందుకు లాస్ట్ డేట్ జరిగింది ఎంత, 20. సో దిస్ ఇస్ ద లాస్ట్ డే ట్రాన్సాక్షన్ ఆఫ్ దట్ మంత్, ఎందుకంటే ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది మంత్. అలాగే జూలైలో చూస్తే 10 100 50 అండ్ లాస్ట్ ట్రాన్సాక్షన్ జరిగింది 50. సో దట్ ఈస్ హౌ వీ కాల్ ఇట్ యాజ్ ఎ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ మంత్ లెవెల్. అది మంత్ లెవెల్ చూస్తుంది. రేపు క్వార్టర్ లెవెల్లో కావాలనుకోండి, క్వార్టర్ లెవెల్ అంటే, సో లైక్ ఇది జూన్ జూలై అనేది రెండు ఒకే క్వార్టర్ లో, దీంట్లో క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత వస్తుంది, 50 వస్తుంది. సో నేను దీన్నే యూజ్ చేసి ఐ ట్రై టు రైట్ యాజ్ ఎ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది క్వార్టర్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, అందుకే నేను ఎందాక చెప్పాను, క్వార్టర్ క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకున్నాం. సో క్వార్టర్ అంటే ఎంత కూడా Q2లోకి వస్తుంది. జూన్ జూలై ఆగస్ట్, జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్. సో మే జూన్ వస్తుంది. సో మే జూన్ కి అంటే మే జూన్ ఈ రెండు కలిపి Q2 అవుతాయి. సో Q2లోకి వచ్చేటప్పటికి క్లోజింగ్ బ్యాలెన్స్ నాకు తెలిసి ఇది 20 అవ్వాలి. చూద్దాం. సో క్వార్టర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది క్వార్టర్. సో విల్ సే ఇట్ యాజ్ ఎ, ఇన్స్టెడ్ ఆఫ్ month, I'll try to write it as a quarter level, and I'll say it as a quarter. సో మీకు అంతగా డౌట్ ఉందనుకోండి, ఈజీగా మీకు అండర్స్టాండ్ చేయడానికి, సో మనం ఇక్కడ క్వార్టర్ కూడా వేసుకోవచ్చు. సో ఏ క్వార్టర్లో ఏది పడుతుంది అనేది. సో జస్ట్ టు అండర్స్టాండ్ అస్ మోర్ క్లియర్లీ, డేట్స్ వేసే బదులు పక్కన క్వార్టర్ కూడా వేసాను. ఇదన్నీ కూడా Q2లో పడుతున్నాయి, ఇదంతా కూడా Q3, అవునా. సో Q2లో పడుతున్న మొత్తం వాల్యూస్ మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ రాసాము. సో లెట్స్ డ్రాగ్ అండ్ సీ వాట్ ఈస్ ద క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది క్వార్టర్. సో దీనికి ఈ రెండింటికి ఒకటే క్వార్టర్ లో పడుతుంది కాబట్టి, సో లెట్స్ సే ఇది 2020
సో దీనికి ఇదే క్వార్టర్, ఇది 2021, సో on the 40. సో ఇవన్నీ కూడా Q2 లో పడుతున్నాయి. సో చూసారంటే ఇదంతా కూడా Q2 లో పడుతుంది. సో దీని లాస్ట్ వాల్యూ ఎంత క్లోజింగ్ బ్యాలెన్స్ 30th July, విచ్ ఇస్ 20. సో ఇట్ ఈస్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది మంత్. అలాగే ఇక్కడ చూసారంటే Q3 ఇదంతా కూడా, సో Q3 క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత 50. ఇట్ వాస్ గివింగ్ మీ ద 50. సో దట్ ఈస్ వాట్. అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది ఇయర్ అంటే కూడా ఇయర్ లెవెల్ చూపిస్తుంది. సో ఇయర్ కి వచ్చేటప్పటికి ఈ 2021 ఇయర్ మొత్తానికి క్లోజింగ్ బ్యాలెన్స్ 50. సో దీనికి ఒక్కదానికి క్లోజింగ్ బ్యాలెన్స్ ఒకే ఒక ఇయర్ ఒకే ట్రాన్సాక్షన్ ఉంది, దట్ ఈస్ ద క్లోజింగ్ బ్యాలెన్స్. అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా అదే 30 రూపీస్. సో దీన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది ఇయర్ చేసిన. సో విల్ గెట్ ఎ న్యూ మెజర్. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నన్ను అడగండి, సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. సో దట్ ఈస్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు షో యూ ఎగ్జాంపుల్స్. సో ఇయర్, సో వెన్ యూ సే ఇట్ యాజ్ ఎ ఇయర్, సో అంటే ఇయర్ మొత్తానికి, ఆ ఇయర్ లో మొత్తానికి జరిగిన ట్రాన్సాక్షన్. సో విచ్ ఈస్ ఎ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది ఇయర్. సో మనం ఇయర్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ. మీకు డౌట్ ఉంటే యూ జస్ట్ డ్రాగ్ ది ఇయర్ యాజ్ వెల్ హియర్. మనకి డేట్స్ వచ్చిన వెంటనే మనం ఇయర్ కూడా లాగొచ్చు ఇక్కడ. సో వేర్ యూ కెన్ డ్రాగ్ ద ఇయర్ యాజ్ వెల్. Right, so ఈ closing balance of the year will try to drag. సో క్లోజింగ్ బ్యాలెన్స్ ఇది ఒక్కటే 30. సో ఇదంతటికి క్లోజింగ్ బ్యాలెన్స్ చూస్తే ఇదంతటికి కలిపి క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది ఇయర్ 50. సో ఈ అన్నిటికి 50 రాకుండా దీనికి ఒక్కదానికి 50 వచ్చింది, బికాస్ దిస్ ఇస్ ద క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది ఇయర్. సో మనం ఇది తీసేద్దాం. సో క్వార్టర్ తీసేద్దాం. సో దెన్ విల్ ట్రై టు సీ ఇయర్ లెవెల్. సో చూసారంటే క్వార్టర్ తీసేస్తే చూడండి, ఇది 30. ఈ మొత్తానికి అంతటికి కలిపి లాస్ట్ ట్రాన్సాక్షన్ ఇక్కడ జరిగింది 50. సో దట్ ఈస్ ద క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది ఇయర్. ఓకే, సో సేమ్ థింగ్ యూ నీడ్ టు గో ఫర్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా సేమ్ థింగ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్లోజింగ్ బ్యాలెన్స్ అని రాసే బదులు మనం ఏం రాయొచ్చు, ఓపెనింగ్ బ్యాలెన్స్ అని రాయొచ్చు. అది కూడా రాద్దాం. సో ఐ విల్ రిమూవ్ దిస్ ఫర్ ఎ వైల్. సో దీని బదులు మనం ఏం చేయాలి, సో సేమ్ థింగ్ మనం ఎలా అయితే చేసామో సేమ్ ఫార్ములా, బట్ ఓపెనింగ్ అంటే ఓపెనింగ్ డే, ఆ రోజు ఓపెనింగ్ బట్టి. సో అంటే అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే ఎంత ఉంది అంటే నెక్స్ట్ మంత్ కి ఓపెన్ చేస్తే ప్రీవియస్ మంత్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా, సో దాని యొక్క అమౌంట్. సో దీన్ని ఏమన్నా ఏమంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ కదా, సో ఇట్ యాజ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది మంత్. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తాను. సో సింపుల్ గా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది మంత్ లెవెల్ చూద్దాం. సో యూ కెన్ డ్రాగ్ మంత్ కూడా ఇక్కడ. సింపుల్ ప్లేస్ ఓపెనింగ్ బ్యాలెన్స్. So let's say opening balance, we are not getting anything. Let's see what is the problem. Opening balance of the month, year తీసేద్దాం. So maybe year is giving us problem. Let's see. So date లెక్క random. Opening balance. So opening balance of sales amount of dates. So let's see. Should come dates. Month తీసేద్దాం. Let's remove month. Yeah, it was correct. So opening balance చూద్దాం. So that is what opening balance చూస్తే, సో జనవరిది దీనికి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది, ఫిబ్రవరికి అంతే కదా. సో ఫిబ్రవరికి నుంచి మార్చి ఏప్రిల్ ఏం లేదు, మేకి ఇది దీని యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇది అవుతుంది. మేకి జూన్కి మొత్తానికి మేది మొత్తం ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. సో విచ్ ఇస్ 40, రైట్. సో చూడండి, సో ఇక్కడ ఏదైతే ఇక్కడ లాస్ట్ ట్రాన్సాక్షన్ జరిగిందో దీనికి అది ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది నెక్స్ట్ మంత్ కి. సో దీంట్లో 30th ఎంత అయితే జరిగిందో దీనికి ఓపెనింగ్ బ్యాలెన్స్ అదే అవుతుంది, రైట్. సో దట్ ఈస్ వాట్. సో మీరు బాగా గుర్తుంచుకోండి, ప్రీవియస్ డే మనం ఆల్రెడీ క్యాల్కులేట్ చేసాం, అంటే లాస్ట్ ట్రాన్సాక్షన్ జరిగిందో అది క్లోజింగ్ బ్యాలెన్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమవుతుంది అంటే నెక్స్ట్ డేకి చూపిస్తుంది అనమాట. అంటే ఫస్ట్ మేకు ఉందనుకోండి, ఫిబ్రవరిలో ట్రాన్సాక్షన్ చేస్తాడు, తర్వాత మార్చ్ ఏప్రిల్లో చేయలేదు. సో దీంట్లో ఎంతవరకు డబ్బులు ఉందో అది ఇక్కడ మేకి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. సో మీరు చూసారంటే నేను హైలైట్ చేసిన ఫిబ్రవరిది
ఒకే ఒక డేట్ ఉంది, దాంట్లోనే ఆ రోజు సేల్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఫిబ్రవరి తర్వాత వీడు ట్రాన్సాక్షన్ చేయలేదు. తర్వాత మార్చ్ మళ్ళీ మేలో ఓపెన్ చేశాడు అకౌంట్. ఓపెన్ చేసేటప్పటికి ఓపెన్ బ్యాలెన్స్ ఏమవుతుంది, ఇక్కడ ఎంత అయితే అమౌంట్ తో క్లోజ్ అయిందో అదే ఇక్కడ ఓపెన్ బ్యాలెన్స్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు సీ. సో ఈ పైన రెండు చూడండి, జనవరి ఫిబ్రవరి. సో జనవరి తర్వాత 2020 తర్వాత ఇంకా ట్రాన్సాక్షన్ చేయలేదు. మళ్ళీ ఫిబ్రవరి 2021 లో ఇక్కడ ఎంత అయితే అమౌంట్ ఉందో అదే ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్. సో దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది మంత్ అంటే అది. సో అలాగే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది క్వార్టర్ ఉంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది ఇయర్ కూడా ఉంది. సేమ్ వే. సో సేమ్ థింగ్, యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది క్వార్టర్ అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది ఇయర్. సో వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. జస్ట్ మీరు కావాల్సింది ఏంటి అంటే యూ నీడ్ టు పాస్ ది డేట్స్. సో మీరు ఏదైతే డేట్ వాడుతున్నారో ఆ డేట్ ని పాస్ చేస్తే ఆటోమేటికల్లీ ఇట్ విల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది క్వార్టర్ రాసుకుంటే క్వార్టర్, సారీ ఇక్కడ రాద్దాం. సో ఇట్ ఈస్ a quarter QAR, opening balance of the quarter, and we can copy the same thing here. Right, అలాగే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది ఇయర్ కూడా రాయొచ్చు. So opening balance of the year as well. Okay. So let's drag these things and let's see what is there. Opening balance of the month చేసాము. So let's opening balance of the quarter place చేద్దాము. So అలాగే opening balance of the year కూడా place చేసి చెక్ చేద్దాం. Okay, so let's see. So let's drag this aside. So okay, so క్వార్టర్ కాబట్టి, సో మనం ఆల్రెడీ ఈ వరకు క్వార్టర్స్ వేసాం కాబట్టి, సో ఇవన్నీ కూడా Q2లోకి వస్తుంది, మేలో జూన్లో. సో దీని యొక్కకి, సో దీనిలో ఉన్న 20 లైక్ ఇప్పుడు చూద్దాం. సో క్వార్టర్ లో అంతా 30 ఉంది, సో ఇయర్ లో అంతా 30 ఉంది. ఇయర్ లో ఎందుకు 30 ఉందంటే దీని యొక్క లాస్ట్ ట్రాన్సాక్షన్ 30th జరిగింది ఫస్ట్, తర్వాత కొత్త ఇయర్ స్టార్ట్ అయిపోయింది. సో దీంట్లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ దీనికి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది, అందుకే మొత్తం 30 ఉంది. ఓకే, ఇప్పుడు క్వార్టర్ చూద్దాం. సో క్వార్టర్ లో చూస్తే దీనిది ఇది డిఫరెంట్ కాబట్టి కంపల్సరీ ఇది వేరే క్వార్టర్ కాబట్టి దీనికి క్లోజింగ్ బ్యాలెన్స్ దీనికి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది, అది ఓకే. మే ఉంది, జూన్ ఉంది. సో మేలో జరుగుతుంది, జూన్ లో జరుగుతుంది. సో జూన్ది, సో అంటే ఇక్కడ ఏదైతే క్లోజింగ్ అయిందో ఫిబ్రవరి, దీనికి ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్. సో దీంట్లో లాస్ట్ డే ఏదైతే ఈ క్వార్టర్ లో లాస్ట్ డే ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందో దాంట్లో దీనికి అది మొత్తానికి ఓపెనింగ్ బ్యాలెన్స్. Okay, so that is what you need to understand. So it's not a splitting at month level, it was going with the quarter level. Quarter మొత్తం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఆ క్వార్టర్ లో జరిగిన లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగిందో అది నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది క్వార్టర్. సో యూ ఆర్ క్లియర్, రైట్? సో లెట్ మీ జంప్ ఇంటు నెక్స్ట్ థింగ్. సో నెక్స్ట్ ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చి డేట్స్ బిట్వీన్ డేట్స్ ఇన్ పీరియడ్. అంటే ఒక పర్టికులర్ డేట్ సెలెక్ట్ చేశానంటే ఆ డేట్ నుంచి ప్రీవియస్ డేట్ వరకు ఎంత సేల్స్ జరిగింది అని మీరు తెలుసుకోవాలి అంటే డేట్స్ ఇన్ బిట్వీన్ డేట్స్ ఇన్ పీరియడ్. సో దానికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏదంటే డేట్స్ బిట్వీన్. సో డేట్స్ బిట్వీన్ అండ్ డేట్స్ అట్ పీరియడ్ ఆర్ వెరీ క్లోజ్. సో వాడు ఏం చెప్తున్నాడు ఎగ్జాంపుల్ చూద్దాం. సో లెట్స్ సే నాకు ఒక డేట్ కాలం ఉంది. సో డేట్ కాలం లో బ్లాంక్ డేట్ అంటే మినిమం డేట్ నాకు తెలియదు, సో బ్లాంక్ డేట్ ఇచ్చేసాను. సో అది నుంచి నేను నేను ఎంతవరకు సెలెక్ట్ చేస్తానో అంతవరకు నా సేల్స్ యొక్క అమౌంట్ ఎంత అనేది చేయాలి. సో దీన్నే తీసుకుందాం. సో డేట్స్ బిట్వీన్ కి, సో జస్ట్ ఐ విల్ ట్రై టు కాపీ పేస్ట్ ది సేమ్ థింగ్ అండ్ ఐ విల్ ట్రై టు క్రియేట్ ఎ మెజర్ అండ్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ హౌ ఇట్ ఈస్ క్యాలిక్యులేటింగ్. సో దానికోసం నేను ఇవన్నీ తీసేస్తున్నాను. సో యూ వాస్ ట్రైంగ్ టు రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో మనం ఒక స్లైసర్ కూడా వేద్దాము. సో వేర్ ఐ విల్ ట్రై టు ప్లేక్ ఏ స్లైసర్. దానికన్నా ముందు ఒక మెజర్ క్రియేట్ చేసేద్దాము. సో డేట్స్ ఇన్ బిట్వీన్ యూజ్ చేసి, so let's say right click, new measure. So I'll say it as a dates in between. So దీంట్లో మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్ కదా, సమ్ ఆఫ్, సో డేట్స్ బిట్వీన్ అని రాద్దాం.
ఓకే, దీన్ని డిస్టెంట్ కౌంట్ బదులు మనం ఏం అగ్రిగేషన్ యూస్ చేస్తున్నాం, సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్. ఓకే, సో డేట్స్ బిట్వీన్ డేట్స్, మన డేట్స్ టేబుల్లో డేట్స్. ఓకే, అలాగే మ్యాక్స్ డేట్. ఓకే, సో దిస్ ఈస్ అవర్ డేట్స్ బిట్వీన్ క్యాలిక్యులేషన్. సో వాళ్ళు ఏమంటున్నాడంటే చెక్ చేద్దాం. లెట్స్ సే దీని ఫంక్షనాలిటీ ఎలా పనిచేస్తుంది. సో ఒక స్లైసర్ తీసుకుందాం అన్నాను కదా. సో లెట్స్ సే ఒక స్లైసర్ తీసుకుంటా, విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ డేట్. సో దీన్ని డ్రాప్ డౌన్ పెడతాను ఫర్ అవర్ ఫిజిబిలిటీ, లైక్ లిస్ట్ పెడతాను, చెక్ చేద్దాం. సో దీనికి ఇక్కడ ఒక మెజర్ రాస్తాం. ఓకే, సో లెట్స్ సే విల్ సే డేట్స్ బిట్వీన్. సో డేట్స్ బిట్వీన్ ప్లస్ చేశాను, విచ్ ఇస్ 370 వచ్చింది. చూడండి, ఫస్ట్ డేట్ ఏంటి, మినిమం డేట్ బై డిఫాల్ట్ గా బ్లాంక్ అని తీసుకుంటాను, అంటే బై డిఫాల్ట్ గా మినిమం డేట్ తీసేసుకుంటుంది. సో మినిమం డేట్ నుంచి నేను ఎంతవరకు సెలెక్ట్ చేస్తానో అంతవరకు అమౌంట్ ఇక్కడ కనిపిస్తుంది. సో లెట్స్ సే ఇప్పుడు నేను లైక్ ఫైనల్, అంటే నేను ఎంతవరకు కావాలనుకుంటున్నాను, 2nd జూన్ వరకు అమౌంట్ ఎంత అనేది కావాలనుకుంటున్నాను. సో 2nd జూన్ వరకు అమౌంట్ ఎంత అంటే, సో లెట్స్ సే ఇప్పుడు 2nd జూన్ అనుకోండి. సో 2nd జూన్ అంటే ఇప్పుడు ఎంత, 30 + 40 ఎంత, 70, 70 + 30, 100 + 20, 120, 120 + 40, 160, 160 + 30 ఎంత, 190. సో 2nd జూన్ క్లిక్ చేస్తే నాకు 190 రావాలి, రైట్. అంటే 1st జనవరి నుంచి నాకు బై డిఫాల్ట్ గా 1st జనవరి నుంచి నేను ఎక్కడి వరకు సెలెక్ట్ చేసుకున్నాను అంతవరకు. సో డేట్స్ బిట్వీన్ ఏం చెప్తుంది అంటే, సో మీరు ఒక డేట్ నుంచి ఇంకో డేట్ వరకు మన దాంట్లో అమౌంట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్ క్యాలిక్యులేట్, సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్ చేయొచ్చు. వేర్ డేట్స్ బిట్వీన్, సో స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ బ్లాంక్ డేట్ అంటే ఏదైనా డేట్, అంటే స్టార్టింగ్ క్యాలెండర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి మీరు మాక్సిమం ఎక్కడి వరకు సెలెక్ట్ చేస్తారో ఆ డేట్ వరకు టోటల్ సేల్స్ అమౌంట్ కావాలి అంటే. సో డేట్స్ బిట్వీన్ హెల్ప్స్ యూ టు టిక్, అంటే లైక్ మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి అనేది. క్లయింట్ రేపు పొద్దున్న ఇలా టిక్ చేసుకుంటాను. సో నేను ఎక్కడి వరకు టిక్ చేసుకున్నాను, స్టార్టింగ్ నా క్యాలెండర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి నేను టిక్ చేసినంత వరకు సేల్స్ కావాలి అన్నాడు అనుకోండి, సేల్స్ అమౌంట్ ఎంత అయింది అని. సో హియర్ మీరు చూసారంటే